గత 33 ఏళ్లుగా తమ సేవా సమితి ఆధ్వర్యంలో రాఘవేంద్ర స్వామి జన్మదిన వేడుకలను ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నామని శ్రీ సద్గురు రాఘవేంద్ర స్వామి బృందావన్ సేవా సమితి అధ్యక్షులు పేర్ల శ్రీనివాస్ కుమార్, ప్రధాన కార్యదర్శి నందిపాటి శివశంకర్రావు తెలిపారు. ప్రతి సంవత్సరం భక్తుల సహకారంతో ఈ వేడుకలను మరింత భక్తి శ్రద్ధలతో నిర్వహించడం తమకు ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి 1008 గో క్షీరాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. స్వామివారి కృపా కటాక్షాలతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని బ్రాహ్మణ వీధిలో ఉన్న శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో శ్రీ సద్గురు రాఘవేంద్ర స్వామి బృందావన్ సేవా సమితి ఆధ్వర్యంలో కలియుగ ఆరాధ్య గురుదేవులైన రాఘవేంద్ర స్వామి 431వ జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేకువజామున సుప్రభాత సేవతో ప్రారంభమైన కార్యక్రమాలు రోజంతా భక్తరస పూరిత వాతావరణంలో కొనసాగాయి. ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు, వేద పారాయణాలు నిర్వహించి స్వామివారిని భక్తులు భక్తి శ్రద్ధలతో ఆరాధించారు. స్వామివారికి విశేషంగా 1008 గో క్షీరాభిషేకం నిర్వహించడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పండితులు వేద మంత్రోచ్చరణల మధ్య అభిషేకాలు నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం మహామంగళ హారతి నిర్వహించి తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత 3 దశాబ్దాలుగా భక్తుల సహకారంతో స్వామివారి జన్మదినోత్సవాలను నిరంతరం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. భక్తుల రాకను దృష్టిలో ఉంచుకొని తాగునీరు, ప్రసాదం, కూర్చునే సదుపాయాలు వంటి ఏర్పాట్లు సమృద్ధిగా చేసినట్లు వివరించారు. స్వామివారి దర్శనానికి విచ్చేసే ప్రతి భక్తుడు ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందేలా కార్యక్రమాలు రూపొందించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి కేదారిశెట్టి సూర్యనారాయణ గుప్తాతో పాటు స్వామి భక్తుడు మద్ది శ్రీనివాసరావు, కమిటీ సభ్యులు, అనేక మంది భక్తులు పాల్గొన్నారు. విజయవాడ బ్రాహ్మణ వీధిలో ఉన్న శ్రీ సద్గురు రాఘవేంద్ర స్వామి బృందావన సేవా సమితి నుండి మాట్లాడుతున్నాం. ఇప్పుడు శ్రీ రాఘవేంద్ర స్వామి వారి 431వ జన్మదినం సందర్భంగా మనం ఈ రోజున బ్రాహ్మణ వీధిలో ఉన్న మృత్తికా బృందావనం, ఈ బృందావనంలో 431 సంవత్సరాలు స్వామివారు పుట్టిన సందర్భంగా మనం 1008 లీటర్ల ఆవు పాలతో గోక్షీరాభిషేకం చేయటానికి స్వామివారి అనుజ్ఞ అయిందండి. దీని ప్రకారం మేము స్వామివారికి 1008 లీటర్ల ఆవు పాలతో ఈరోజు గోక్షీరాభిషేకం జరుగుతుంది. ఇది బ్రాహ్మణ వీధిలోని విజయవాడ 1 టౌన్ బ్రాహ్మణ వీధిలోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం. జై గురు రాఘవేంద్ర. ఇప్పుడు ప్రెసిడెంట్ గారు చెప్పినట్లుగానే ఇది 33 సంవత్సరాల నుంచి మేము ఈ విధంగా స్వామివారికి క్షీరాభిషేకం చేస్తున్నాం. 10,000 లీటర్లతో చేసాము, 5,000 చేసాము, 3,000 చేసాము. ఇప్పుడు 1,000 లీటర్లతో మేము చేస్తున్నాము ప్రతి సంవత్సరము. ఇది అయిపోయిన తర్వాత బయట పూర్ ఫీడింగ్ పేదలకి అన్నదానం కూడా చేస్తాము. అయిపోయిన తర్వాత తదనంతరము తీర్థ ప్రసాదాలు వినియోగం చేసి అందరికీ ఏర్పాటు చేయటమైనది. వారి 431 జన్మదినం సందర్భంగా పాలాభిషేకం ఇవాళ జరుగుతుంది. ప్రతి సంవత్సరము స్వామివారి అనుగ్రహంతో శ్రీచానుల వారి సహకారంతో చేయడం జరుగుతుంది. అందరూ భక్తులు రాగాలని కోరుతున్నాం. ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః. నా పేరు వెంకట పుల్లారావు అండి. ఈ కలియుగానికే గురుదేవులు శ్రీ పరమ పూజ్యులు శ్రీ గురు రాఘవేంద్రాయ నమః. గురు రాఘవేంద్ర స్వామి వారికి వాళ్ళ జన్మదినం సందర్భంగా ఆయన పాలాభిషేకం చేస్తున్నాము. ఇది ఈ గుడి కట్టిన కాడి నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతుందండి. దీనికి భక్తులు విశేషంగా సహకరిస్తారు, విశేషంగా ముందుకు వస్తారు. స్వామివారి కార్యక్రమాలంటే 1 టౌన్లో రాఘవేంద్ర స్వామి మఠం మంత్రాలయంలో ఉన్న బృందావనం తర్వాత విశిష్టంగా జరిగే ప్లేస్ అండి. ఇది విజయవాడలో విశిష్టంగా జరిగే ప్లేస్. ఇది చాలా అద్భుతంగా జరుగుతాయి ఇక్కడ కార్యక్రమాలన్నీ. ఈ కార్యక్రమాలన్నీ చూసి భక్తులు తరించి అందరూ ఆశీర్వాదం పొందవలసిందిగా, స్వామివారి ఆశీర్వాదం పొందవలసిందిగా కోరుతున్నాం.